పేరు పరి త్రిపాఠి, వయస్సు 10. పాప ఎప్పుడు మిస్ అయింది? 18 నెలల క్రితం. 18 మీనా? అంటే సంవత్సరాన్నర అయింది. మరి ఇప్పుడు ఇస్తున్నారేంటి కంప్లైంట్? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అది నేను జైల్లో ఉన్నాను. ఈరోజు రిలీజ్ అయ్యి వచ్చాను. తిన్నగా ఇక్కడికే వచ్చాను రిపోర్ట్ ఇవ్వడానికి. జైల్లో? ఏ జైలు? నా కూతురిని నేనే కిడ్నాప్ చేసినట్టు, నా భార్య అతిథిని సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించినట్టు కేసు పెట్టారు. అయితే మీ వల్లే మీ భార్య సూసైడ్ చేసుకున్నారా? అయితే మీ పాప ఎవరిని వెతుకుతున్నారో ఆ పాపని మీరే కిడ్నాప్ చేశారా? మీరు రైటరా? మాకు కథలు చెప్తున్నారా? మీ కూతురు కనిపించకుండా పోయిందా? చెప్తారు కదా, ట్రూత్ ఇస్ డేంజర్ దాన్ ఫిక్షన్. అంటే నిజం ఊహల కంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ కేసు నిజంగానే చాలా విచిత్రంగా అనిపించింది. సంవత్సరన్నర ముందు తన కూతురు కనిపించట్లేదని రిపోర్ట్ ఇవ్వడానికి స్టేషన్ కు ఒకరు వస్తున్నారు. ఆ తండ్రి తన కూతుర్నే తను కిడ్నాప్ చేసినట్టు, ఇంకా తన భార్యని సూసైడ్ కి ఫోర్స్ చేసినట్టు తన మీద చార్జెస్ వేసి శిక్షించారు. పునీత్ అక్కడ అబద్ధం చెప్తూ ఉన్నాడా లేక నిజమే చెప్పాడా? 10 ఏళ్ల చిన్నపిల్ల 1.5 సంవత్సరం నుంచి కనిపించకుండా పోయింది. తను జాగ్రత్తగా ఉంటుందా? అసలు పరి కథ ఏంటి? చపాతి నేను ఆల్రెడీ కాల్చాను. నువ్వెందుకు మళ్ళీ కాలుస్తున్నావు? బంగారం, నేను నీతో చెప్పాను కదా, నువ్వు చిన్న పిల్లవి, ఇవన్నీ చేయకూడదు. అది సరే కానీ ఏమిటి డిజైన్గా చపాతీలు కాలుస్తున్నావు? నానా, ఇది నా తప్పు కాదు, అంతా ఈ కర్ర తప్పు. కరెక్ట్ గా చెప్పావు. నానా, మీరు ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. టైంకి వెళ్ళాలి కదా. అమ్మకి నేను టిఫిన్ ఇస్తాను. తమరి ఆజ్ఞ యువరాణి. నేను వెళ్ళి వచ్చేదరు. తతాస్తు నాన్నా, ముందు బయలుదేరండి. ఎలా ఉంది అమ్మా? చాలా బాగుంది కన్నా. చపాతీలు బాగున్నాయా? చపాతీ రౌండ్ గాను ఉంది, సాఫ్ట్ గాను ఉంది. నువ్వు చేసావా? నేనే చపాతీలు చేశాను. నా పరి మమ్మీని మోసం చేస్తోంది. వెళ్ళు, అల్లరి పిల్ల, స్కూల్కి లేట్ అవుతోంది. వెళ్ళి రెడీ అవ్వు. అదితి, నిన్న మధ్యాహ్నం మందు వేసుకోవడం మర్చిపోయావు నువ్వు. ఈ టాబ్లెట్ ని భోజనానికి ముందు వేసుకోవాలి. మర్చిపోయావు నువ్వు. ఇవాళైనా మర్చిపోకుండా వేసుకో. భోజనం కూడా మర్చిపోయావా? ఇప్పుడు ఇది ఎవరు వేసుకుంటారు? భోజనం చేయకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది? నేను తినిపిస్తానుండు. ఇదిగో. అన్ని పనులు మీరే చేయాల్సి వస్తుంది కదా. ఆఫీస్ పని, ఇంటి పని, ఇంకా పరిని కూడా చూసుకోవాలి. ఇలా అనారోగ్యంతో ఉండడం కన్నా నేను చనిపోతే బాగుండు. ప్రశాంతంగా ఉండు. నీ పరిస్థితిలో నేనుంటే నువ్వు నాకు చెయ్యవా? వస్తున్నాను. నువ్వా? రాజు అంకుల్, మరోసారి ట్రై చేయండి. ఇప్పటికే 4 సార్లు చేశానమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకా ఒక్కసారి. సరే, ఇంకొకసారి ట్రై చేస్తాను. నానా, మీరు ఎందుకు రాలేదు? ఎక్కడ ఉన్నారు? ఫోన్ ఎత్తలేదు. సార్, అమ్మాయి పేరు ప్రొజెక్టా దత్తా. 3 ఏళ్లుగా ఒంటరిగా బ్రతుకుతుంది. పొద్దున్నే పనోడు శంకర్ వస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళెవరూ నిన్నట్నుంచి శంకర్ని చూడలేదట. గోవింద్ అనే పిల్లోడున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. కబోర్డ్ని ఇంటిని చూస్తే దొంగిలించారని తెలుస్తోంది. కానీ తలుపు మెయిన్ ఎంట్రన్స్లో 4 సెంట్రీ కనిపించలేదు. దొంగ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వేరే ఏదో చేశాడు.
దొంగిలించడానికి వచ్చినోడు ఏదో వస్తువును వెతికాడు. అవును సార్, అందుకే ఈ గదిలో ఉన్న వస్తువులంతా కింద పడున్నాయి. ఏంటి, ఏమైంది పరి? ఎందుకు ఏడుస్తోంది? మీరేమిటి ఇలా వచ్చారు? పోలీసులా? పోలీసులు ఇక్కడేం చేస్తున్నారు? అతిథి 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 ఏమైంది? తనకి ఏమైంది? ఎలా జరిగింది? నేను మీకు ఫోన్ చేశాను, మీకు తీయలేదు. అందుకే అమ్మ తాతకి ఫోన్ చేసింది. తాతయ్య నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడే ఉండాలి. అమ్మా, ఎవరొచ్చారు చూడు. అమ్మా, దీనంతటికి కారణం నువ్వే. తను సూసైడ్ చేసుకునేలా కారణమైంది కూడా నువ్వే. ఏమిటి మీరనేది? ఇలా మాట్లాడడం న్యాయం కాదు. నేను ఆఫీస్లో ఉన్నాను. అతిథి నేను వెళ్ళేటప్పుడు బానే ఉంది. అసలు నా దగ్గర నటించద్దు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. నిన్నేం చేస్తానో చూడు. జరగండి, మేమన్నీ చూసుకుంటాం. నిజం ఎలాగైనా బయటకు వస్తుంది. సార్, ఇతనే మా అమ్మాయిని చంపేశాడు. ముందు మాతో చెప్పకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే మేము అంగీకరించాము. ఇతనికి ఇల్లు కొనిచ్చాము, కారు కూడా కొనిచ్చాము. అయినా ఇతనికి మా అమ్మాయి మీద కొంచెం కూడా ప్రేమ లేదు. అదితి పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. నేను తన్ని నాతో పాటు తీసుకువెళ్ళాలనుకున్నాను, కానీ ఇతను తన్ని పంపలేదు. అన్నిటికీ ఇతనే కారణం. ఇతన్ని విడిచిపెట్టకండి. సైలెంట్ గా ఉండండి. మమ్మల్ని పని చేసుకున్నాండి. తీసుకురా. సార్, చుట్టుపక్కల మాట్లాడేటప్పుడు ఒక విషయం తెలుసుకుందాం. షోనక్ అనే పేరుతో ప్రాపర్టీ డీలర్ ఉన్నాడు. అతనికి ప్రొజెక్టాకి కార్ పార్కింగ్ సంబంధించి ఒక గొడవైంది. ఓ 10 నిమిషాలు బండి ఆపితే ఏంటి ప్రాబ్లమా? నా ఇంటి ముందు ఎందుకు నిలబడతావు? బండితే ఏమే అలా చూడు, అక్కడ పార్కింగ్ లేదుగా. ఓ 10 నిమిషాలు ఉంటుందిలే. చెప్తే అర్థం కాలేదా? నా ఇంటి ముందు నించున్నావు, వెంటనే చూడు, ఎక్కువ వచ్చావనుకో తీసుకెళ్లి ఇంట్లో పెడతాను. నువ్వేం పెద్ద పోటీగాడు అనుకున్నావా? మర్యాదగా బండితి, లేకపోతే వేరేలా అయిపోద్ది. ఎక్కువ మాట్లాడుతున్నావు, డెప్ప లేచిపోతుంది. నీ కార్ని కార్తీ, ముందు ఇక్కడి నుంచి కార్తీ. కారు గాని తీయకపోతే కారు టైర్ ని పిల్లలకి ఆడుకోవడానికి ఇచ్చేస్తాను. జాగ్రత్త. చేస్తానులే, కానీ గుర్తు పెట్టుకోండి, మీరు చేసినందుకు ఖచ్చితంగా అనుభవిస్తారు. వా అమ్మా, ఎక్కడి నుంచి ఇంత ఎనర్జీ వచ్చింది సడన్ గా? నేను చేసిన మాలిష్ బాగా పని చేసినట్లుంది. అవును గాయత్రి, నిన్నే వెతుకుతున్నావు. ఇంకాస్త మంచిగా మసాజ్ చెయ్యి. మోకాల్ని పొరి వచ్చిందంట. పద రండమ్మా. ప్రొజెక్టా తన ఇల్లుని అతనికి అమ్మాలని ఎదురుచూశాడు, కానీ ప్రొజెక్టా దానికి ఒప్పుకోలేదు. దీన్ని సంబంధించి చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు. ప్రాజెక్ట్ దక్తా పని మంచి శంకర్, వాడి అప్డేట్ లేదు సార్. మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. అంతేకాదు, అతని ఇంట్లో కూడా లేదు. ఈ శంకర్ ప్రొజెక్టాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. శంకర్ అమ్మ కూడా ప్రొజెక్టా ఇంట్లో పనిచేసేది. వాడమ్మ చనిపోయిన తర్వాత ప్రొజెక్టానే అతన్ని చూసుకుంది. అంటే శంకర్కి ప్రొజెక్టా మేడం ఇంటి గురించి చాలా బాగానే తెలిసింది. షోనకు కనిపించట్లేదు. ఇద్దరు ఏకంగా కనిపించకుండా పోయారు. ఇది కోఇన్సిడెన్స్గా ఉండదు. తను నా కూతురు. అడ్డమైన వాడి దగ్గరికి నా కూతురిని పంపించావు. ఏమంటున్నారు సార్? తను వేరే ఎవరితో వెళ్ళలేదు, తన తాతయ్యతోనే వెళ్ళింది. తాతయ్య కూడా పర్మిషన్ లెటర్తోనే వచ్చారు. ఏంటి సార్ మీరు? ఇదిగో ఇది నీకే. ఒరే పాపా, నీకోసం కొత్త డ్రెస్ వచ్చింది. వెళ్ళు, తీసుకోపో. సరే తాతయ్య. అమ్మా తల్లి, రా ఇంటికి వెళ్దాం. రా. ఆగు, ఒక్క నిమిషం. ఇలా చూడమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, బట్టలు మార్చుకో. వెళ్ళు. ఏమిటి? రాహుల్, పాపం లోపలికి తీసుకెళ్ళు. పరి, ఏమిటి ఇదంతా? ఒక్క నిమిషం. నా కూతుర్ని కోల్పోయి నేనెంత బాధపడుతున్నానో, అలాగే నీ కూతురు కోసం నువ్వు తప్పించిపోవాలి. అప్పుడే ఒక తండ్రి బాధ ఏంటో నీకు తెలుస్తుంది. అర్థమైందా? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు నా కూతురు కావాలి. నా కూతురు కావాలి. నాకు ఇవ్వండి.
ప్రొజెక్టా మేడం కొడుకు దగ్గర నేను ఫోన్లో మాట్లాడాను. అతనికి శంకర్ గురించి ఏం తెలియదంట. శంకర్ అయినా శౌనకైనా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే నేరస్తులు. సార్, ఆ శంకర్ ఫోను చండీగఢ్లో యాక్టివేట్ అయింది. వాడు సిమ్ కార్డ్ మార్చుండాలి. అక్కడున్న పోలీస్ స్టేషన్కి వాడి డీటెయిల్స్ని ఇచ్చేసి ఎలాగైనా శంకర్ని పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి. ఎస్ సార్. మళ్ళీ అదే చెప్తున్నావు? కోర్టు ఎమోషనల్ అయ్యి తీర్పివ్వదు. నీ ఇల్లు, కారు ఇవన్నీ కూడా లీగల్గా మీ భార్య పేరు మీదే ఉన్నాయి. పైగా మీ పేరులో బ్యాంకులో లోన్ కూడా ఉంది. కోర్టు ఇవన్నీ చూస్తుంది. పరిని పెంచడంలో ఇన్కాంపిటెంట్ అనేది చెప్తుంది. ఏమిటి లాయర్ గారు, నేను నా కూతుర్ని బాగా పెంచగలను, దయచేసి ప్రయత్నించండి. యూ నీడ్ టు అండర్స్టాండ్. అవుట్ ఆఫ్ కోర్టులోనే నువ్వు సెటిల్మెంట్ చేస్తే బాగుంటుంది. సరే, కానీ పరి మా ఇంట్లోనే ఉంటుంది. వీకెండ్లో పరి ఇతని ఇంట్లో ఉండాలని మీరు మాట్లాడారు కూడా. అందుకు మేము ఒప్పుకుంటున్నాం. వారంలో 2 రోజులు పరి ఇతనితో ఉంటుంది. అలా చూసుకుంటే ఈరోజు శుక్రవారం కదా. అయితే పరిని నేను ఇవాళ ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? తన్ని స్కూల్ నుంచే తీసుకువెళ్తాను. సరే. అమ్మ వస్తూనే ఉంది. నీకు జ్వరం ఉంది కదా, తగ్గిపోతుంది. సరేనా? కొంచెం తిన్నానా? వెంటనే తిను. అలాగే. అవును కన్నా, కాస్త తిను. టెంపరేచర్ చెక్ చేద్దాం. అక్క, అది గౌరవ్ అబ్బాయికి జ్వరం. గౌరవ్, భయపడద్దమ్మా. అమ్మ వచ్చేసింది కదా, అన్నీ సరిగ్గా అయిపోతుంది. నా బంగారు. పరి స్కూల్లో లేదంటే ఏమిటి అర్థం? నేనే ఉదయం వచ్చి తన స్కూల్లో డ్రాప్ చేశాను. ఏంటి సార్, పిల్లలందరూ వెళ్ళిపోయారు, పరి ఇప్పుడు స్కూల్లో లేదు. అంతేకాకుండా ఈ రోజు నేను పరిని చూడలేదు. ఏమంటున్నావు నువ్వు? నేను ఇప్పుడే వెళ్ళి పరి వాళ్ళ టీచర్తో మాట్లాడతాను. సార్, ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు సార్. నేను ఇప్పుడే వెళ్ళి టీచర్తో మాట్లాడాలి. నన్ను పంపించు. ఆమెతో మాట్లాడండి. ఆమె పరి క్లాస్ టీచర్ అనుకుంటాను. వెళ్ళి ఒక మాట అడగండి. ఇప్పటి వరకు పరి ఒక క్లాస్ కూడా మిస్ అవ్వలేదు. ఈ రోజు రానందువల్ల మాకే అనుమానంగా ఉంది. మేడం, ఇది సాధ్యమే కాదు. నేనే పొద్దున కారులో తీసుకొచ్చి తన స్కూల్ గేట్ దగ్గర వదిలేసి వెళ్ళాను. సార్, కాస్త ప్రశాంతంగా ఉండండి. మేము స్కూల్ సీసీటీవీ చెక్ చేసి మీకు చెప్తాము. ఏదైనా తెలిస్తే మీకే ఇన్ఫార్మ్ చేస్తాం సార్. సార్, మీ చుట్టుపక్కలంతా వెతకండి సార్. అక్కడ ఏదైనా ఉండొచ్చేమో కదా. మర్యాదగా నిజం చెప్పండి. పరి ఇక్కడే కదా ఉంది. మీరే ఒప్పుకున్నారు నా కూతురు నాతో పాటు 2 రోజులు ఉండొచ్చు అని. మరెందుకు మళ్ళీ మీరు ఇటువంటి పని చేశారు? చెప్పండి. ఏంటలా వాగుతున్నావో? పరిని నువ్వే ఏదో చేసేసావు. నేను కిడ్నాప్ చేశానా? అవును, నువ్వే ఏదో చేశావు. పోయినసారి పరి కోసం ఎంత దురుసుగా ప్రవర్తించావు. నా కూతురి మరణాన్ని కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఊరుకోను. నేను చూస్తూ ఊరుకోను. నిజం చెప్పు, పరిని ఏం చేశావో? చెప్పకుంటే పోలీసులు పిలుస్తాను. నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను. అలాగా, మంచిది. పోలీసులకు ఫోన్ చేయండి. నా కూతురు కనిపించడం లేదు. పోలీసులకు చెప్పాల్సిందే. ఫోన్ చేయండి. నేను ఇక్కడే కూర్చుంటాను. పోలీసుల కోసం వెయిట్ చేస్తాను. పిలవండి. మీరు ఇప్పుడు వస్తున్నారా? ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గౌరవ్ని తీసుకొని వస్తానని చెప్పారు కదా. నువ్వే త్వరగా వస్తానని చెప్పావు. అందుకే వాడిని వెళ్ళి పిలుచుకొని రా అని చెప్పాను. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు? నీ దగ్గర మాట్లాడాలంటే చిరాకు. నువ్వు బయట ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో అన్నీ తెలుసు నాకు. చెప్పు, నేనేం చేస్తున్నానో చెప్పు. సార్, మా మనవరాల్ని కాపాడండి. ఇతను ఏమైనా చేస్తాడు. ఇతను తన్ని చంపేస్తాడు. ప్లీజ్ సార్. సార్, నా మనవరాల్ని తెచ్చి ఇవ్వండి సార్, ప్లీజ్. ఈ మాటలు మీరు నమ్మకండి. మీరు వెంటనే పరిని వెతకండి. ఖచ్చితంగా ఎవడో పరిని స్కూల్ నుంచి కిడ్నాప్ చేస్తుంటాడు. మీరే కదా స్కూల్లో వదిలారు? అవును సార్, నేనే తీసుకువెళ్ళాను. సార్, మీరు 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 నన్నే సందేహిస్తున్నారా? నేను పరి తండ్రిని. అవన్నీ తెలుస్తాయి. సార్, మీరు తప్పు చేస్తున్నారు. నన్ను వదలండి సార్. వదలండి సార్. సార్, నేనేం చేయలేదు సార్. సార్ సార్ వదలండి సార్. నా కూతురు చెప్తాను సార్. నా మాట వినండి సార్. నేనెందుకు కిడ్నాప్ చేస్తాను సార్? సార్, ఏమిటి సార్ మీరు చేసే పని? నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేశానని నన్ను అరెస్ట్ చేసి మీరు జైల్లో పెట్టారు. నేను అప్పుడు అరిచి గోల చేశాను, కానీ నా మాట ఎవరూ వినిపించుకోలేదు. ఆ అతిథి వాళ్ళ నాన్న నా మీద అన్ని కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో నన్ను అరెస్ట్ చేస్తున్నారు. 18 నెలల తర్వాతే నాకు బెయిల్ వచ్చింది.
ఇక ఇప్పుడు నేను పరిని నువ్వేం చెప్తున్నా కూడా అర్థం కావడం లేదయ్యా. నేను ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాను. నన్నేం చేయమంటారు సార్? మీ వెనకాల తిరిగి తిరిగి 18 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు మీరు నా కూతుర్ని కనిపెట్టి తీరాల్సిందే. మేము ఖచ్చితంగా కనిపెట్టేస్తాం. నువ్వు కోఆపరేట్ చేయకపోయినా పర్వాలేదు. 18 నెలల లోపలికి వెళ్ళవు. జీవితాంతం ఖైదీగా లోపల ఉంటావు. ఈసారి నీ నాటకం చెల్లదు. అర్థమవుతుందా? బాగుంది సార్. నాకు ఇప్పుడంతా అర్థమైంది. మీరు ఏమీ చేయరని నాకు అర్థమైంది. కానీ పరి నా కూతురు. తను నా ప్రాణం. తనని నేను వెతుకుతాను. అందుకోసం అవసరమైతే నేను ఏమైనా సరే చేస్తాను. పరి కిడ్నాప్ చేయబడింది. నాన్న దగ్గర నుంచి దూరంగా ఉన్నది. వాళ్ళిద్దరి తలరాత లేక ఎవరైనా ఆలోచించి ప్లాన్ చేసి ఇలా చేశారా? లేకపోతే ఒక నాన్న సిగ్గు లేకుండా ఇలా చీపుగా తన కూతుర్నే కిడ్నాప్ చేసి మామగారి దగ్గర నుంచి డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తారా? ఏది ఎలాగో కానీ ఇప్పుడున్న ప్రశ్న 1.5 సంవత్సరం నుంచి పరి ఎక్కడుండింది? పోలీస్ శాఖ వాళ్ళు ప్రాచిత హంతకుడికి దగ్గరయ్యారు. శంకర్ని వెతుక్కుంటూ పోలీస్ వాళ్ళు చండీగఢ్కే వెళ్ళిపోయారు. లోకల్ పోలీస్తో వాళ్ళు శంకర్ని పట్టుకున్నారు. కొట్టకండి సార్. సార్ నిజమే చెప్తున్నాను సార్. సార్ నిజమే చెప్తున్నాను సార్. ప్లీజ్, నేను అమ్మని హత్య చేయలేదు. నాకు చండీగఢ్లో పని దొరికినట్టు నేనే అమ్మ దగ్గర చెప్పాను. జీవితంలో నేను ఎదగాలని అమ్మే కోరుకుంది. అమ్మ దగ్గర చెప్పే నేను పనికి ఫామ్ ఫిల్ చేశాను. అమ్మకి నా పని గురించి ఎప్పుడు తెలిసిందో వాళ్ళు చాలా సంతోషపడ్డారు. 10,000 రూపాయలు కూడా ఇచ్చారు. దేవుడి కన్నా అమ్మ చాలా గొప్పగా ఉన్నారు. వాళ్ళని ఎలా నేను హత్య చేయగలను? సార్, నేను వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన జరుగుతుందని తెలుసుంటే నేను అసలు అమ్మను వదిలి వెళ్ళి ఉండను. రై, నటించకురా. నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా మేం నమ్మం. నీతో ఇంకా ఎవరెవరున్నారు? షోను నీతోనే కదా ఉన్నాడు. మర్డర్ చేశారు, దొంగిలించారు. వాటినిద్దరు తీసుకుని వెళ్ళిపోయారు. నేనేమీ చేయలేదు సార్. సారా, షౌనక్ అయి ఉండొచ్చు. వాడు పెద్ద రౌడీ సార్. షౌనక్ని నీ ముందు తీసుకొచ్చి నిలబెడతా. ఆ తరువాత నిజాన్ని రప్పిస్తా. ఫోన్ కూడా ఎత్తట్లేదు. రాని ఇవాళ ఎక్కడ పోయి తిరుగుతున్నాడో తెలియట్లేదు. హలో, ఏ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను లోపలికి వెళ్ళాలి. వెళ్ళనివ్వండి. అరే, అలా అంతా లోపలికి వెళ్ళకూడదు. పర్మిషన్ కావాలి. నువ్వు కొత్తగా వచ్చావు, నీకు తెలీదు. నేను 1.5 సంవత్సరం క్రితం నా కూతుర్ని రోజు ఇక్కడికి తీసుకొచ్చే వదిలేవండి. నా కూతురు ఇక్కడే చదువుకునేది. నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళాలి. చెప్తున్నాను కదా, అలా లోపలికి వెళ్ళకూడదు. అడ్డుకుంటున్నాను. నేను వెళ్ళకూడదు చెప్తున్నాను కదా. అలా తొయ్యకు నన్ను. నేను ఇప్పుడు కూడా నీతో మర్యాదగా మాట్లాడుతున్నాను, లేదంటే బయటికి గెంటేసేవాడిని. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమిటి నువ్వు చేసే పని? నన్ను తొయ్యకు. నేను నా కూతురు గురించి అడగాలి. లోపలికి వెళ్ళాలి. బయటికి వెళ్ళరా. సార్, ఆ లేడీ పేరు దీపికా మాలి. తన భర్త పేరు సంజీవ్. కొడుకు గౌరవ్తో ఇక్కడ ఉండేది. ఈ ఇంటిని చూస్తుంటే దొంగిలించినట్టు తెలుస్తోంది. సంఘటన జరిగినప్పుడు ఈవిడ హస్బెండ్ ఎక్కడున్నాడు? సార్, నేను మీటింగ్ కోసం కాన్పూర్ వెళ్ళాను. పొద్దున్న వచ్చినప్పుడు నా కొడుకు కనిపించట్లేదు. సార్, మిమ్మల్ని బతుకుని ఆడుకుంటున్నాను. నా కొడుకుని కనిపెట్టివ్వండి ప్లీజ్ సార్. వాడు కాన్పూర్లో ఉన్నాడని అతని క్లయింట్ కన్ఫర్మ్ చేశాడు. ఫోన్ రికార్డ్స్, స్టాల్ రిసిప్ట్స్ అని అన్ని రికార్డ్స్ ఉన్నాయి. అయితే సంజీవ్ హత్య చేయలేదని బాగా తెలుస్తోంది. బాగా తినాలేమి? కొంచెం గందరగోళమైన కేసు. ముందు గౌరవ్ ఎక్కడున్నాడో కనిపెట్టి తీరాలి. సరే, ఓ పని చెయ్యి. నైట్ 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఇంటి పక్కనున్న సీసీటీవీలన్నింటినీ చెక్ చేయి. క్లూ దొరకొచ్చు. ఎస్ సార్.
నన్ను వదులు, నన్ను వదులు. ఎక్కడా నా నాకేం కూతురు? నా తెలీదు. కూతురు నన్ను వదులు. ఎక్కడుంది? మర్యాదగా నేను చెప్పేది నిజం విను. చెప్పు. ఎక్కడుంది నా కూతురు? నా కూతురు ఎక్కడుంది? రే నువ్వే కదరా మార్నింగ్ స్కూల్కి వచ్చింది? నువ్వు నన్ను ఎంత కొడతావో కొట్టు, కానీ నేను ఖచ్చితంగా నా కూతుర్ని వెతకాలి. నాకు నా కూతురు కావాలి. తన స్కూల్లోంచే మిస్ అయింది. నువ్వు నాకు హెల్ప్ చేయి ప్లీజ్, సహాయం చేయి. పరి అనే ఒక అమ్మాయి కనపడకుండా పోయింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత నేను పనికి జాయిన్ అయ్యాను. కానీ మీ అమ్మాయి గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కానీ పరి కనపడకుండా పోయిన కొన్ని రోజులకు ముందు ఖుషి కూడా కనపడకుండా పోయింది. పరి కనిపించకుండా పోయిన 15 రోజుల ముందా? ఆశ్చర్యంగా ఉందే. ఇంకొక ఆశ్చర్యం కూడా ఉంది. పరి ఎప్పుడు కనపడకుండా పోయిందో ఆ రోజే రాజు అనే గార్డ్ పని నుంచి మానేశాడు. అయితే ఎలాగైనా ఆ వాచ్మెన్ అడ్రస్, అతని ఫోటో నువ్వు నాకు ఇచ్చావంటే నాకు పెద్ద ఉపకారం చేసినట్టు అవుతుంది. ప్లీజ్ ఇవ్వా. చూడు, నువ్వు నా కూతురు పరి కోసం ఈ సహాయం చేసావంటే నేను తన్ని ఎలాగైనా సరే వెతుకుతాను. నాకు సహాయం చేయి. సార్, దీపిక మర్డర్ జరిగినప్పుడు ఇటువైపు ఎంత కార్లు వెళ్ళిందో వాటినంతా స్కాన్ చేశాను. కానీ ఈ కార్ ఆ ఏరియా సంబంధించింది కాదు. ఇది రాజస్థాన్ కార్. ఒకవేళ నంబర్ ప్లేట్ ఫేక్ అయి ఉండొచ్చు, దొంగ బండి కూడా అయి ఉండొచ్చు. అలా కాదు సార్, ఈ కారు ఓనర్ డీటెయిల్స్ దక్కింది. రాజస్థాన్లో అల్వార్ అనే చోట్లో గణిరామ్ చౌదరి అనే పేరుతో ఉంది. అక్కడున్న పోలీసోళ్ళకి డీటెయిల్స్ పంపాం. వాళ్ళు విచారణ చేసి మనకి చెప్తారు. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి సార్, తప్పండి వెనకాల చూడండి సార్. ఇదిగో, ఇది గాడ్ రాజు వాళ్ళ అడ్రస్ సరేనా? ఇంకా ఇది ఆ రాజు ఫోటో. నువ్వు పని చేస్తావా? ఈ ఫోటోని నా వాట్సాప్ నంబర్కి వెంటనే పంపిస్తాను. దీపికా గౌరవ్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. దీపిక గ్యాంగ్ రేప్ చేయబడింది. తర్వాత గొంతు పిసికి చంపి ఉండాలి. ఇది గౌరవ్ ఒక పోస్ట్మార్టం రిపోర్ట్. మీ అనుమానం కరెక్టే సార్. ప్రొజెక్టా దత్తాని ఏ ఆయుధంతో దాడి చేశారో అదే ఆయుధంతో ఇతన్ని కూడా దాడి చేశారు. ఇందులో ఒక విషయం చాలా క్లియర్గా ఉంది. ప్రొజెక్టా గౌరవ్ 2 కేసులు కనెక్టెడే. కొట్టడానికి ఒకేలాంటి వెపన్స్ ని యూజ్ చేశారు. 2 చోట్ల దొంగతనం కూడా జరిగింది. అలాగే ఫోర్స్ ఎంట్రీ కూడా జరగలేదు. సార్, ప్రొజెక్టా దత్తా కేసులో ఉన్న సస్పెక్ట్స్ శంకర్ అండ్ షౌనక్. వాళ్ళకి దీపికా కేసుకి ఏ ఒక సంబంధం లేదు. మరియు ఈ ప్రొజెక్టా కేసులో సీసీటీవీ ఎవిడెన్స్ కూడా లేదు. సరే, ఓ పంచి. ప్రొజెక్టా చుట్టుపక్కల దీపికా ఏరియాలో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ని అక్కడ చూపించు. ఎస్ సార్. ఏదైనా తప్పకుండా దొరుకుతుంది. సార్, దీన్ని కాస్త రీవైండ్ చేయండి. సార్, ఈమె మాలిష్ చేసే గాయత్రి కదా? మీకెవడు తెలుసా? ప్రొజెక్టా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేది. వా అమ్మా, ఎక్కడి నుంచి ఇంత సడన్ గా ఎనర్జీ వచ్చింది? నేను చేసిన మాలిష్ బాగా పనిచేసినట్లుంది. చివరిసారిగా ఎక్కడ చూశారు? కానీ చూసి చాలా రోజులైంది సార్. సార్, గాయత్రి డీటెయిల్స్ గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు తన్ని గోమతి నగర్లో చూశారంట. అందరికీ గాయత్రి వీడియోని చూపించు. గోమతి నగర్లో ప్రతి మూలలోనూ వెతకండి. ఏదైనా చిన్న క్లూ దొరికినా చాలు, అది గాయత్రితో కనెక్టెడ్గా ఉంటుంది. గాయత్రి మనకు దొరికితే 2 కేసులకి క్లోజర్ కూడా మనకు దొరుకుతుంది. అలాగే సార్. అభయ్యా, ఏం చేస్తున్నావు? సార్, ఆ వాచ్మెన్ రాజు ఇక్కడేగా ఉన్నాడు. ఉన్నాడు కాదు, ఉండేవాడు. ఉండేవాడా? ఏమంటున్నారు? అతను మా ఇంట్లోనే ఉండేవాడు. సడన్ గా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. చివరిగా వాడిని మీరు ఎప్పుడు చూశారు? 1 నెల ముందు అనుకుంటా, మంగళపూరిలో. మంగళపూరియా? అతను నన్ను చూసి మాట్లాడకుండా పోయాడు. మంగళపూరి. ఇలా చూడు, అతను చాలా దారుణమైన మనిషి. సార్, మన స్పై రఫీ ఫోన్ చేశాడు. గోమతి నగర్కి రాజస్థాన్ నుండి ఒక క్రాఫ్ట్ పర్సన్ వచ్చాడు. ఆ గుంపులో గాయత్రిని చూశారు. ఎస్ సార్. అన్ని టెంట్లను చెక్ చేయండి. ఎస్ సార్.
సార్ టెంట్లో ఎవరు లేరు. సార్ ఒక శవం ఉంది. సార్ గాయత్రి యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయిందట. పోస్ట్మార్టం రిపోర్ట్లోనూ ఇదే వచ్చింది. వయసు అయినట్టుంది, కానీ తన వయసు ఏమో చాలా తక్కువ. సార్ గాయత్రి ఫోన్ అన్లాక్ అయింది, కానీ సార్ సిమ్ కార్డు లేదు, కాంటాక్ట్ నంబర్లు కూడా లేవు సార్. కొన్ని ఫోటోలు దొరికాయి, అవన్నీ గాయత్రివే. అయితే ఒక్క ఫోటోలో మాత్రం ఇంకో అమ్మాయి ఉంది. ఆ ఫోటోని మీకు పంపించాను సార్. గాయత్రి కాకుండా ఈ అమ్మాయి కూడా ఆ గ్రూప్లో మెంబర్ అయి ఉండొచ్చు. మిగతా పోలీస్ స్టేషన్లకి ఈ ఫోటోస్ని పంపండి. ఎస్ సార్. గాయత్రి బాడీ దొరికిన వెంటనే మన వాళ్ళని పంపి గాయత్రి ఫోటోని అక్కడ అందరికీ చూపించమనండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్లకు బహుమతి కూడా ఉందని చెప్పండి. ఓకే సార్. రాజు 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 సార్ గాయత్రి ఫోన్లో దొరికిన అమ్మాయి ఫోటో చూడడానికి తనలాగే ఉంది. అమ్మాయి చూడడానికి అలాగే ఉంది, కానీ ఫోటోలో పెద్ద పిల్లలా ఉంది. ఎక్కడ దొరికింది? సార్ అజ్మీర్కు పక్కన కొద్ది రోజుల ముందు తన బాడీ దొరికింది. గాయత్రి లాగే తను మరణం కూడా హార్ట్ అటాక్ వల్లే జరిగింది. అసలేం జరుగుతోంది? వీడి పోస్ట్మార్టము గాయత్రిది ఒకేలా ఉంది. ఈ అమ్మాయి చూడడానికి 18-20 ఏళ్ల అమ్మాయిలా ఉంది. తన ఇంటర్నల్ ఆర్గన్స్ 10 నుండి 12 ఏళ్ల అమ్మాయివి. అలా అయితే తన రియల్ ఏజ్ గాయత్రి వయసు తక్కువగా ఉంది. అవును సార్. అమ్మాయి పేరు ఖుషి. 2 ఏళ్ల క్రితం బారాబన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ అయింది. అప్పుడు అమ్మాయి వయసు 10. 10 ఏళ్ల వయసా? 10 ఏళ్ల వయసు అమ్మాయి 2 సంవత్సరాల్లో ఎలా 18 నుండి 20 ఏళ్ల అమ్మాయిలా ఉంటుంది? అజ్మీర్ పోలీసోళ్లు ఖుషి యొక్క బాడీని తన అమ్మ దగ్గర ఇవ్వడానికి వెళ్లారు, కానీ ఆమె తీసుకోలేదు. ఆమె ఏమంటుందంటే తన అమ్మ యాక్సిడెంట్లో చనిపోయిందంటుంది. అంతిమ క్రియలన్నీ అప్పుడే చేసేశారంట. ఖచ్చితంగా ఇది ఖుషి కాదని ఫోటో చూసి తనే వెరిఫై చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయికి 10 ఏళ్లు. 2 ఏళ్ల లోపు ఎలా 18 అవుతుంది? సార్ మా అమ్మాయి చనిపోయి 2 ఏళ్లు అవుతుంది. మీరెందుకు పదే పదే ఇక్కడొచ్చి ఇబ్బంది కలిగిస్తున్నారు? రాజస్థాన్లో ఒక డెడ్ బాడీ దొరికింది. అదేంటి? సార్ అది నా కూతురు బాడీ కాదు. ఆ రోజు పోలీసోళ్లు డిఎన్ఏ కూడా చేశారు. ఆ డిఎన్ఏ మీతో ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకంటే ఖుషి మీకు పుట్టలేదు కదా, అడాప్ట్ చేసుకున్నారు కదా, ఎలా మ్యాచ్ అవుతుంది? అసలేం జరిగిందో మర్యాదగా చెప్పేసి, లేకపోతే జైల్లో ఉంటావు. నా కూతుర్ని నేను దత్తకు తీసుకున్నాను. అంతా బాగానే జరిగింది. అకస్మాత్తుగా ఒకరోజు స్కూల్ నుంచి కనిపించలేదు. ఏం చేయాలని తోచక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. కానీ నా కూతురు నాకు దొరకలేదు. నేను ఒంటరిగా కుమిలిపోయాను. స్కూలోళ్ళు నాకు 10 లక్షలు ఇచ్చారు. ఎందుకంటే ఇవన్నీ బయటకొస్తే స్కూల్ పేరు చెడిపోద్ది అన్నారు. ఆ తర్వాత పోలీసులు కాల్ చేశారు. నన్ను పిలిచి బాడీని తీసుకెళ్లమన్నారు. అక్కడికెళ్ళి చూస్తే తను అచ్చసలు నా కూతురులాగా ఉండింది. ఆ తర్వాత నేను కూడా తను నా కూతురని చెప్పేశాను. నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? డబ్బు కోసం కన్న కూతుర్నే అమ్మేశావు. పెంచలేకపోతే ఎందుకు ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నావు? మీ అమ్మాయికి ఏం గతి ఏర్పడిందో తెలుసా? ఇదే నీ కూతురు పరిస్థితి. ఈ అమ్మాయి వేరే ఎవరో. చూడ్డానికి పెద్ద అమ్మాయిగా ఉంది, కానీ నా కూతురు చిన్నపిల్ల. చూడండి. చూడ్డానికి అలాగే ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? షార్ట్ పీరియడ్లో ఇంత పెద్ద ఫిజికల్ గ్రోత్ ఎలా ఫాస్ట్గా పెరుగుతుంది? ఏది దాచకూడదు. ఖుషి, నువ్వేం చేసావో చెప్పు. సార్ నాకు తెలిసిందంతా మీతో చెప్పేశాను. అవును సార్, 1 నెల క్రితం ఒకడొచ్చాడు. అతడు నాతో చెప్పాడు నా కూతురు కనిపించకపోయిన తర్వాత వాడు కూతురు పరి కూడా కనిపించలేదంట. ఎవరా మనిషి? హలో,
2 ఫోటోలు ఒకే చోట తీసినవి. పునీత్, మీ అమ్మాయి పరి కూడా ఖుషీలాగే కనిపించకుండా పోయింది. ఈరోజు మీరు తన్ని వెతుకుతున్నారు. మీ అమ్మాయిని మేం కనిపెడతాం. కానీ దీనికి సంబంధించి మీకేం తెలుసో దాన్ని మీరు దాచకుండా నాకు చెప్పి తీరాలి. కిరణ్, ఇతన్ని తీసుకెళ్ళి రాజుగారి డీటెయిల్స్ బయటికి తీ. స్టేట్లో లుక్అవుట్ నోటీస్ అతికించాయి. 2 రాజులు గాయత్రితో కనెక్టెడ్ పెద్ద సంఘటన చేయబోతున్నారు. ఎస్ సార్. ఒక రకంగా కనెక్షన్స్ అన్నీ దొరికాయి. పరి ఖుషి కనిపించకుండా పోయినందుకు మధ్యలో ఏదో ఒక కనెక్షన్ ఉంది. పోలీస్ కి రాంపూర్ నుంచి ఒక మంచి లీడ్ దొరికింది. బారాబంక్ లాగే రాంపూర్ లోను హత్య, దొంగతనం అంతా జరిగింది. దాని ఆపరేషన్ మెథడ్ ఒకేలాగే ఉండింది. పోలీస్ శాఖ ఎప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెట్టారో ముఖ్యమైన వాళ్ళు దొరికారు. నువ్వు సజీవ్ ఇంకా దీపిక ఇంట్లో పనిచేసావు కదా, అన్ని ఇన్ఫర్మేషన్లు ఆ గ్యాంగ్ నువ్వే కదా ఇచ్చింది. అవును సార్, మేం చేసే పనే ఇది. గాయత్రి మీ గ్యాంగ్ లీడర్ కదా, తను వదిలేసేందుకు పారిపోయారు. గాయత్రికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. తన్ని పూడ్చిపెట్టాలని మేము అనుకుంటుంటే సడన్ గా మీరు అక్కడికి వచ్చేసారు. మేమందరం పారిపోవలసి వచ్చింది. తిను ఖుషి, తినే పరి, వీళ్లకు మీ గ్యాంగ్కి ఏంటి కనెక్షన్? ఖుషి మా దగ్గరికి వచ్చింది, కానీ పరి మా దగ్గరికి రాలేదే. ఒకవేళ తిను వేరే గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. సార్, ఇక్కడ చాలా మంది గ్యాంగులు వేరువేరుగా ఉంటారు. ఖుషి కనిపించకుండా పోయినప్పుడు తను చూడ్డానికి ఇలాగే ఉండేది. ఖుషి బాడీ దొరికినప్పుడు తను ఇలా ఉంది. 10-12 ఏళ్ల అమ్మాయి 1.5 సంవత్సరంలో ఎలా ఈ విధంగా పెరిగింది? మందులు అన్ని పనులు చేస్తుంది. 3 నుంచి 6 నెలల్లోపు మొత్తం 12 వయసు పిల్లలందరూ 17-19 లాగా మారిపోతారు. నాలాగా గాయత్రిలాగా సార్. మీరమ్మాయిల్ని బయట అమ్ముతూ ఉన్నారు. ఇదేమి అంత ఈజీ పని కాదు. ఆడవాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వచ్చేవాళ్ళని సంతోషంగా చూసుకోవాలి, ఆంగ్లంలో మాట్లాడాలి, ఎలా తినాలో నేర్పించాలి, ఎలా నడుచుకోవాలని ఇవన్నీ మేము నేర్పిస్తూ ఉంటాం. అప్పుడే మాకు వీసా దొరుకుతుంది. అంతటితో అమ్మాయి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ అమ్మాయి పరి, తన గురించి ఏమైనా తెలుసా? మీరు లేటుగా వచ్చారు. ఈ అమ్మాయిలు స్టాక్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసేసి ఉంటారు. కొంతమంది ముంబైకి, కొంతమంది దుబాయ్కి. ఒకవేళ మీరు ఈ పరిని కాపాడాలనుకున్నా ఆ అమ్మాయి గుర్తులే దొరకవు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలీదు. సార్, నేను కొన్ని పాత ఆర్టికల్స్ తీసుకొచ్చాను. 2 ఏళ్ల క్రితం ముంబై పోలీసులు ఒక గ్యాంగ్ని పట్టుకున్నారు. చిన్నపిల్లల్ని విదేశాలకి సప్లై చేశారు. ముంబై సార్, 2 ఏళ్ల ముందు మేము బెండి బజార్ నుంచి 16 మంది అమ్మాయిల్ని కాపాడాము. వాళ్ళ వయసు గమనించినట్టయితే వాళ్ళ నిజమైన వయసు కంటే ఎక్కువగా ఉంది. మనకు చిన్న లీడ్ దొరికింది. రాజస్థాన్ నుంచి ఇలాంటి అమ్మాయిల్ని ముంబైకి షిఫ్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? సార్, అలాంటి టిప్స్ ఇంతవరకు దొరకలేదు, కానీ సోర్సెస్ వల్ల కనుక్కోవచ్చు. సార్, ఇదిగో లెఫ్ట్లోకి వెళ్ళండి. చెప్పు, నీకంతా తెలుసు. చెప్పు, నిజం చెప్పు. చెప్పు, అమ్మాయిలు ఎక్కడా? సార్, నాకు తెలీదు. అందరికి ఇక్కడ వంట చేయడానికి వస్తాను. అందుకు నాకు డబ్బులు ఇస్తారండి. అందరికి వండి పెట్టేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అంతేకాదు, వెళ్ళి నాకు మరో చోట్లో పని తీసిస్తానని చెప్పారు. అక్కడ చాలా మహిళలు ఉన్నారు. ఒక్క నిమిషం, ఆ చోటు ఎక్కడుంది? సార్, ఈ పక్క. బయటికి రారా కానిస్టేబుల్, పట్టుకోండి. రండి, అందరూ బయటికి రండి. వీళ్ళందరినీ తీసుకెళ్ళండి. సార్, ఇక్కడ 6 మహిళలున్నారు. అంటే మిగిలిన 20 మహిళలు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. వీళ్ళని హ్యాండిల్ చేసేవాడు చెప్పాడు 2 రోజుల్లో వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. షిర్కే సార్, ఆ అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్కు వెళ్ళకూడదు. సార్, కానీ సార్, ఇందులో పరి ఎవరు లేరు. బహుశా పరి షిఫ్ట్ అయి ఉండొచ్చు.
సార్ నా కూతురు పరి తన గురించి ఏమైనా తెలిసిందా సార్? పరి బంగారం, నాన్నరా బంగారం. పరి నేను నాన్ననమ్మా. చపాతీలు కాల్చిచ్చేదాను కదమ్మా రౌండ్గా. మర్చిపోయావా? నేనే నీకు తలకి మసాజ్ చేసేవాడిని. ఎప్పుడు నీకు ఈ విషయాలు మర్చిపోయావా? నువ్వు ఎప్పుడు నువ్వు నాతో ఆడుకునేదానివి గుర్తుందా? చపాతీలు కాల్చిచ్చేదానివి గుర్తులేదమ్మా? నాన్న నీకు గుర్తులేదమ్మా? చెప్పు, నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. అమ్మా పరి ఏంటమ్మా? పరి అవునమ్మా, నాన్నని. అవును అవును, నాన్ననేనమ్మా. నువ్వేనమ్మా నా బంగారు తల్లివి. నేను నీ నాన్ననమ్మా. నేనేనమ్మా. పరి ఇప్పుడు తన నాన్నగారితో ఉంది, సురక్షితంగా ఉంది. కానీ తన శరీరంతోనే ఈ ఆటలన్నీ జరిగాయి. అందులోంచి బయటపడ్డానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు పరికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పరి తలరాత బాగుంది, ఆ చక్రవ్యూహం నుంచి బయటపడింది. కానీ అందరి ఆడవాళ్ల తలరాత ఇలాగుండదు. పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి వేటాడేటప్పుడు యూపీలో ఇలాంటి చాలా కేసెస్, చాలా గ్యాంగ్స్ ఉన్నట్టు తెలిసొచ్చింది. ఇదొక హోల్సేల్ మార్కెట్ లాగా. ఇక్కడ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లాగా ఆడవాళ్ళని అమ్ముతున్నారు, కొంటున్నారు, వేలం వేస్తారు, వేలంలో కొనుక్కుంటారు. ప్రపంచం పూర్తిగా ఆడవాళ్ల శరీరాన్ని అమ్ముకుంటున్నారు. ఒక్క విషయం చెప్పనా, రేపు ఇదే మార్కెట్లో మన కూతురు లేక మన ఇంట్లో ఉన్న చెల్లెలు లేక మన స్నేహితురాలను కూడా అమ్మేస్తారు. వినడానికే చిరాగ్గా ఉంది, మండిపోతోంది. కానీ వినే తీరాలి, అర్థం చేసుకోవాలి. అన్నిటినీ మనం అడ్డుకోవాలి. ఎందుకోసం ఈ మార్కెట్ జరగాలి? ఒకడు అమ్మడానికి కారణం ఒకడు దాన్ని కొంటున్నాడు కాబట్టి. ఇది మన సొసైటీలో మన ముందే జరుగుతోంది. దీన్ని ఎదిరించి పోలీసు వాళ్ళు మాత్రం పోరాడకూడదు, మన సొసైటీ కూడా దీన్ని ఎదిరించాలి. ఇదంతా మన బాధ్యత. అమ్మాయిలందరూ సురక్షితంగా ఉండాలి. ఒక అమ్మాయికి రక్షణ దొరకాలి అని మనం చెప్పకూడదు. అదొక ఆడదానికిచ్చే మర్యాద. ఇప్పుడు నేను దివ్యాంక త్రిపాఠి దయా. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. ఒక కొత్త కేసుతో మీట్ అవ్వచ్చు. అంతవరకు క్రైమ్ ప్యాట్రోల్ ని చూడండి. విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక్క ఆడదాని మీద చేయి పెడితే ఎంతో మంది ఆడవాళ్లు లేస్తారు. జై హింద్.